నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏర్పడిన తుఫాను పట్ల రానున్న 3 రోజుల్లో మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సిఆర్ న్యూస్తో మనుబోలు మండల తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం అయిపోయిందని, గూడూరు పద్ధతిలోనే తిరుమలకు డైరెక్ట్ ఆర్టీసీ బస్సులను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తిరుపతికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తిరుపతికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన అనంతరం ఆయన డిపో ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం అయిపోయిందని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 4 కొత్త బస్సులను నేను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అలాగే గూడూరు రైల్వే జంక్షన్ నుండి గతంలో తిరుమలకు డైరెక్ట్ బస్సులు నడిచేవని, గత ప్రభుత్వం వాటిని తొలగించిందని గుర్తు చేశారు. రవాణా శాఖ అధికారులతో మాట్లాడి త్వరలోనే తిరుమలకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎం వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, రహీం, జలీల్, జహంగీర్, సునీల్, వెంకటేష్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత మొట్టమొదట మా డిపో మేనేజర్ గారిని తీసుకెళ్లి వాకాడ్లో 2 బస్సులు ప్రారంభోత్సవం చేయించారు, విజయవాడకి చేయించారు. దాని తర్వాత తుగిలిపాలు కొండూరులో మళ్ళీ ఒక 2 బస్సుల్ని నా చేత ప్రారంభోత్సవం చేయించారు. అలాగే కోటలో జగన్మోహన్ గారి చేతుల మీదుగా 2 బస్సులు అక్కడ కూడా ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ గతంలో ఒక 3 బస్సులు, ఇప్పుడు 1 బస్సు చేస్తున్నాం. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే మా డిఎం గారు ఎప్పుడు కూడా కొత్త బస్సు అంటే నేను అడుగుతూ ఉంటాను, కొత్త బస్సు ఏంటి సార్, కొత్త బస్సు ఏంటి సార్ అంటే వేస్తామని చెప్పి వీళ్ళంతవరకు పై అధికారులతో కూడా మాట్లాడి ఇక్కడికి ఆయన తీసుకొస్తున్నందుకు మా డిఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొన్న మా చెంచురామయ్య చెప్పినట్టు రవాణా శాఖ మంత్రి గారిని కలిసి తిరుమల బస్సులు కావాలి సార్ మాకు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 13 బస్సులు గూడూరు నుంచి తిరుమలకి వెళ్ళే 13 బస్సులు రద్దు చేసి వాళ్ళ పొంగునూరుకి తీసుకున్న విషయాన్ని కూడా నేను చెప్తున్నా, మొహమాటంగా కూడా చెప్తున్నా. ఈ బస్సులన్నీ కూడా పొంగునూరు తరలించుకున్నారు. ఎంత అయినా అంత అన్యాయం. అంటే మా గూడూరుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్యాయం చేశారు బస్సుల విషయంలో కూడా. కాబట్టి మంత్రి గారితో మాట్లాడాం, మంత్రి గారికి రికమెండేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా మంత్రి గారు చెప్పింది ఏంటంటే సంక్రాంతి కల్లా కొత్త బస్సులు వస్తున్నాయి. దాదాపు 1400 బస్సులు రాష్ట్రంలో కొత్త బస్సులు తీసుకుని వస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఖచ్చితంగా మీకు తిరుమలకి ఖచ్చితంగా నేను 2 బస్సులు కానీ అంత పై బస్సులు కానీ ఇస్తానని చెప్పారు. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమలకు బస్సు ఇచ్చేంత వరకు నేను ఆర్టీసీ అధికారుల వెంట పడుతూనే ఉంటా, మంత్రి గారి వెంట పడుతూనే ఉంటా. ఎందుకంటే చాలా అవసరం మాకు. గూడూరు నుంచి అంటే ఇప్పుడు చెంచురామయ్య చెప్పినట్టు జంక్షన్ ఇది. ఈ జంక్షన్లో ఇతర రాష్ట్రాల నుంచి అందరూ కూడా దిగి ప్రశాంతంగా బస్సులు వెళ్ళేవారు. ఇప్పుడంతా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఎంత వేల రూపాయలకి పోయే పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సు అయితే చాలా అందుబాటులో ఉంటుంది. అలాగే టికెట్ కూడా తక్కువ ధరకి వచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి అవి ఏర్పాటు చేస్తే గూడూరు ప్రజలు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల సంగతి తర్వాత కానీ నా గూడూరు ప్రజలు ప్రశాంతంగా తక్కువ ఖర్చుతో పోవాలంటే ఖచ్చితంగా గూడూరు జంక్షన్ నుంచి తిరుమలకి బస్సులు వేయాలని చెప్పి కోరుతున్నాం. త్వరలో కూడా వేస్తారని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మా నాయకులందరినీ ఆహ్వానించినందుకు మా డిఎం గారికి, ఆర్టీసీ సిబ్బందులకి అలాగే ఇతర యూనియన్లు అందరూ ఉన్నారు. ఆర్టీసీలో చాలా యూనియన్లు ఉన్నాయి. అందరూ యూనియన్లందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి, వారి సిబ్బందికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ యొక్క బస్సు
గూడూరు నుంచి తిరుపతికి బస్సుని ప్రారంభోత్సవం చేసినటువంటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ఇక్కడికి చేసినటువంటి ప్రజలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో 5 సంవత్సరాలు కూడా బస్సులు ఆర్టీసీలో నడిపే పరిస్థితుల్లో లేకుండా అవినీతి అక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆ ప్రభుత్వానికి తిలోదకాలు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్సులు కావాలని మన శాసనసభ్యులు గారు అడగడం, ఆర్టీసీ యొక్క రవాణా శాఖ మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి గూడూరికి కావాల్సిన ఈ బస్సులన్నీ కూడా నిలుపుదల చేశారు. ఆ ప్రాంతంలో కూడా బస్సులు లేనందువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత గత నెలలో పొదలకూరుకు వెళ్ళేదానికి 3 బస్సుల్ని రవాణా శాఖ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళేదానికి కూడా కొత్త బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యులు గారు గతంలో తిరుమలకి గూడూరు నుంచి రైల్వే స్టేషన్ ప్రాంతం నుంచి ఆర్టీసీ నుంచి కూడా బస్సులు వెళ్తున్నాయి. కానీ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క సౌకర్యం లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు ఆర్టీసీ డిపోలో ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల తర్వాత ఇది రెండోసారి మనం ఇంకొక బస్సును ప్రారంభించడం. పేదవాడికి ఒక ఫ్లైట్ లాంటిది ఆర్టీసీ బస్సు. ఇలాంటి బస్సుని గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసేసి బస్సు సంగతి దేవుడు ఎరుగు, రోడ్లు కూడా గుంతలు పూర్తి చేసి బస్సులను నాశనం చేసేశారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మా సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గూడూరుకి ఒక మహర్దశ పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మన సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో గూడూరులో ఉన్నటువంటి ఎటువంటి రోడ్లు అయితే పాడైపోయినారో నియోజకవర్గంలో సుమారుగా దగ్గరదాపుగా ఇప్పటికే 40 కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బస్సులను కూడా ఇది 4వ బస్సు మనం ప్రారంభించడము. కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా మనందరి తరపున గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత మాసంలో పొదలకూరుకి అదేవిధంగా నెల్లూరుకి బస్సులు ప్రారంభోత్సవానికి వచ్చిన రోజు మేమందరం కూడా అడిగాం. గతంలో గూడూరు నుంచి తిరుమలకి ఇక్కడ దాదాపుగా 14 సర్వీసులు షటిల్ చేసేటివి. నార్త్ నుంచి వచ్చే ప్రతి ట్రైన్కి కూడా కనెక్టివిటీగా ఇక్కడి నుంచి బస్సులు ఉండేటివి. అవి కరోనాకు ముందు ఒక్కొక్కటి తొలగిస్తూ వచ్చి కరోనాలో పూర్తిగా బస్సులు తొలగించారు. దానివల్ల డిపోకి వచ్చే ఆదాయం పోయింది. అదేవిధంగా ప్రయాణికులు కూడా గూడూరు నుంచి తిరుమల పోయేదానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి బస్సులు గూడూరు నుంచి తిరుమలకి ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజు మనందరం అడిగాం. దాంట్లో భాగంగానే మొన్న శాసనసభ సమావేశంలో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి మనందరి తరఫున ఎమ్మెల్యే గారు ఒక వినతి పత్రం ఇస్తూ గూట బస్సు వచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో పోయిన నెలలో 3 బస్సులు పొదలకూరుకి ఓపెన్ చేసాము. ఇప్పుడు తిరుపతికి ఎక్స్ప్రెస్ బస్సు ఒకటి వచ్చింది. సార్ అడిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వేరే బస్సులు కూడా అడిగిన్నారు. అవి కూడా వచ్చిన తర్వాత రీప్లేస్ చేస్తాము. ఈ కొత్త బస్సు సార్ చేత ఓపెన్ చేసిన దానికి సార్ ఈ విధంగా మేము ఉండగానే 1 by 1 ఈ సంవత్సరం లోపలే నెక్స్ట్ మార్చి లోపల ఇంకొక 10 బస్సులన్నా వచ్చి ఓపెన్ చేద్దామని ఆశిస్తున్నాము. మన బస్సులు పాత ప్లేస్లో కొత్తవి వస్తున్నాయి. తర్వాత దానివల్ల మన డిపోలో ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. దానివల్ల ప్రజల్లో కూడా నమ్మకం పెరుగుతుంది. న్యాయస్థానాల సేవలు ప్రతి ఒక్కరికి సక్రమంగా అందే విధంగా వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ పనిచేయాలని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనాల సముదాయంలో రాజ్యాంగ దినోత్సవం మరియు లా డే సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం అనుసరించి ప్రతి ఒక్కరూ నడుచుకుంటామని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తాన్ బేగం న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించి ఉన్నాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సెట్స్ రాజేష్, ప్రిన్సిపల్ జూనియర్ సెట్స్ సులోచన రాణి, అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ లోకనాథం, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శంకరయ్య, ఏవో పద్మావతి, నయోమి,
ఏపీపీ లక్ష్మీనారాయణ, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. I congratulate all the people and my colleagues who are standing here on the auspicious day of 75th Constitutional Day, and we must feel very proud that we are the citizens of India. Our Constitution is very much wide and including all the rights and liabilities of every citizen of India. We must follow and obey the Constitution for the entire nation, and we must remember the efforts and sacrifices of mainly Dr. B.R. Ambedkar and his team for establishment of and for writing the Indian Constitution. Today our Dr. B.R. Ambedkar has given the Indian Constitution devoted to the Indian nation. So we must salute all the leaders who made Constitution for the Indians, for peacefulness and for happiness of the Indian people. Thank you one and all on this day of auspicious Constitutional Day. Thank you one and all. వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యుల సహకారంతో స్టేడియంలో విశ్రాంత బల్లలు ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్రాంతి బల్లలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. గూడూరు పట్టణంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్రాంత బల్లలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో నిత్యం అనేక మంది వ్యాయామం చేస్తూ మరియు వాకింగ్ చేస్తూ ఉంటారని, అలాంటి వారికి విశ్రాంత బల్లలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని పేర్కొన్నారు. స్టేడియం ప్రహరీ కూడా ప్రతిష్టతకు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, అదేవిధంగా గ్యాలరీ ఏర్పాటు కూడా తప్పకుండా చేస్తానని ఎమ్మెల్యే సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో గ్రౌండ్ లెవెలింగ్ పనులను చేపట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. గతంలో గూడూరు మున్సిపాలిటీ ఎలా ఉండేదో అదేవిధంగా ఏర్పాటు చేసి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినటువంటి రోజు అందరూ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. కోరిక అయినటువంటి మన గూడూరుని నెల్లూరులో కలపాలనే కోరిక ప్రతి ఒక్కరిలో బలంగా ఉంది. అసెంబ్లీలో ఎంతో మంది నాయకులు కూడా వారి జిల్లాల్ని మార్చాలని, వేరే జిల్లాలో కలపాలని ప్రయత్నం చేయాలని మనసులో ఉన్న ఎవరు చెప్పలేకపోయారు. అసెంబ్లీలో మొట్టమొదట గలమెత్తి ప్రశ్నించిన ఏకైక ఎమ్మెల్యే మన గూడూరు ఎమ్మెల్యే గారు. అందుకని వారితో పాటుగా ఆ కార్యక్రమంలో వారు వెన్నంటి నడుస్తూ వారు ఎప్పుడు ఏ అవసరమైనా కూడా వారికి సహకారాన్ని అందించేందుకు మన క్రీడాకారులు అయితేనేమి, వాకర్స్ అయితేనేమి అందరం కూడా వారికి సహకారాన్ని అందిస్తాం. సార్ ప్రత్యేకంగా మీకు చాలా థ్యాంక్ యూ సునీల్ గారు. ఇంత మంచి అవకాశాన్ని మీకు వచ్చింది ఈరోజు. అసెంబ్లీలో గలవెత్తి స్పీకర్ మీరు మాట్లాడేటప్పుడు మేము అందరం చూసాం, అది గూడూరులో పెద్ద హల్చల్ అయింది. మీరు ఎప్పుడైతే మా యువ నాయకులు అనే వెంటనే లోకేష్ బాబు కూడా వెనక్కి తిరిగి మీ వైపు చూస్తూ మీరు చెప్పిన దాన్ని నవ్వుతూ సమర్థించాడు. నిజంగా అంత వాయిస్ మీరు ఇచ్చిన దానికి మీకు మేమందరం కూడా కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాం. అన్నిటికీ మించి ఈ స్టేడియంలో మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు, ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. నిజంగా మీ ఆధ్వర్యంలో ఈ స్టేడియం ఎంతో బాగుంది. ప్రతి ఒక్కరూ కూడా వాకర్స్ అయితేనేమి, అన్ని రంగాల క్రీడాకారులు అయితేనేమి మీకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశాన్ని మాకు మీరు ఇచ్చారు. మీకోసం మేము ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు అసెంబ్లీని చూస్తే మిమ్మల్ని ఎప్పుడు ఒక చిన్న అభినందన పెట్టాలనేటువంటి ఎదురు చూసాం. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మనకు వర్షం కూడా శుభసూచకమని నేను భావిస్తూ, మీ ఆధ్వర్యంలో గూడూరు అభివృద్ధి చెందాలని, మీకు ఎంతో మంచి పేరు రావాలని, మీ వెన్నంటే మేమంతా ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సునీల్ గారు మరొకసారి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏర్పడిన తుఫాను పట్ల రానున్న 3 రోజుల్లో మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మనుబోలు మండల తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య సిఆర్ న్యూస్తో వెల్లడించారు. తుఫాను వల్ల మండలంలో ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే వెంటనే తహసీల్దార్ పోలీసులకు తెలియజేయాలని, 24 గంటలు అధికారులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మనకి రాబోయే 3 రోజుల్లో భారీ వర్ష సూచన ఉందని చెప్పి మనకి కోస్టల్లో మన వేయలో డిప్రెషన్ ఉంది. ఆ డిప్రెషన్ వలన భారీ వర్షం సూచన మన మండలానికి కూడా ఉంది. కాబట్టి మండలంలో ఉండే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా పొలాల్లో చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో ఉండగాదు, ఏదైనా శాశ్వత నివాసాల్లో మాత్రమే ఉండాలి. అదేవిధంగా పిడుగులు పడే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి.
మనకి 29 తేదీ వరకు ఈ భారీ వర్ష సూచన ఉన్నది. దయచేసి అందరూ కూడా గ్రామాల్లో అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇమ్మీడియట్గా తహసీల్దార్కి కానీ ఎస్ఐకి కానీ ఎంపీడీఓ గారికి కానీ తెలియజేయండి. ఎక్కడైనా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి వాగులు వంకలు అటువంటి ఏదైనా ఉంటే వాటిల్లోకి వెళ్లకుండా ఉండాలని ప్రజలందరికీ కూడా విన్నపం. వర్షాలలో తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరినీ కోరుచున్నాం. ఇంకా మనకి 3 రోజుల్లో ఈ వర్షాల వల్ల ఎక్కడైనా చెట్లు పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇళ్లలో ఉండే పెద్ద పెద్ద చెట్లు ఇల్లు ఉండే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ముందుగానే చూసుకొని ఏదైనా ఉంటే క్లియర్ చేసుకుంటామని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుచున్నాం. ప్రత్యేక పర్వదినాల్లో సూక్ష్మ కళతో వివిధ రకాల వస్తువులతో దేవతామూర్తుల ఆకృతులు తయారు చేసే తన భక్తి భావం చాటుకుంటున్న యాచవరం గ్రామానికి చెందిన ఆలూరి రాము ఆచారి కార్తీక మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకుని బియ్యపు గింజతో శివలింగం ఆకృతిని తయారు చేసి శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలో ప్రదర్శనకు ఉంచారు. సూక్ష్మ కళాకారుడు రాము ఆచారి ప్రతిభ పట్ల పలువురు ఆయనకు అభినందించారు. వాగర్ధ ప్రతిపత్తయే జగతకుతరు వందే పార్వతీ పరమేశ్వరు. మన మనుబోలు చెల్లపల్లి రైల్వే గేట్ సమీపాన విశ్వనాథస్వామి దేవస్థానం వద్ద మన మనుబోలు యాచవర గ్రామానికి చెందినటువంటి అతి సూక్ష్మ కళాకారుడైనటువంటి శ్రీ ఆలూరు రామ ఆచార్య గారు ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ప్రతి నెల కార్తీక మాసంలో ఒక్కొక్క వారంలో ఒక ప్రత్యేకమైనటువంటి శివుడికి సంబంధించినటువంటి కైంకర్యాలలో భాగంగా విశేషంగా తన కళలన్నీ కూడా పురస్కరించుకొని ఏదో ఒక ఆకారాన్ని తయారు చేయడం జరుగుతుంది. అందులో ఈరోజు ఒక బియ్యపు గింజ మీద శివలింగాన్ని నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా. కావున ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి సద్బుద్ధిని అదేవిధంగా అతనికి ఆ తెలివితేటను భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ అన్నపూర్ణరావు ఆధ్వర్యంలో భారతరత్న భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ అన్నపూర్ణరావు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, మన భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుకై, భారతదేశ ప్రజల మెరుగైన భవిష్యత్తుకు రాజ్యాంగాన్ని రచించారని తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసులు, ఈఓపీఆర్డీ ఉమామహేశ్వరరావు, ఏపీఓ, ఏపీఎం, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి జాతికి అంకితం చేసిన సందర్భంగా నవంబర్ 26న మనం మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని అందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. గతంలో మనకి ఎన్నో రాజ్యాలు, రాజులు, నవాబులు వేయలేరు, ఇంగ్లీష్ వాళ్ళు వేయలేరు, వీళ్ళంతా కూడా ఒక పరిమిత కాలం ఉన్నారు. కానీ 1947 ఎప్పుడైతే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చి రాజ్యాంగం ద్వారా ప్రపంచంలోనే అత్యంత గొప్పదైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థిరస్థాయిగా ఈ భూమి ఉన్నంతకాలం నిలుచుంటారు. రాజులు అనేవాళ్ళు వాళ్ళకి ఒక టర్మ్ ఉంటుంది, ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా పరిపాలించారని. కానీ స్వాతంత్ర భారతదేశంలో ఈ భారతదేశం ఉన్నంతకాలం అంబేద్కర్ గారు అజరామరంగా ఈయన యొక్క రాజ్యాంగమే వర్ధిల్లుతుంది. ఈయన రాజులకు రాజు. ఎందుకంటే ఆ రాజులు అనేవాళ్ళు ఒక ఏరియాకు వాళ్ళకి సామంతరాజులు ఇలా ఉన్నారు. భారతదేశానికి మొగటం లేని మహారాజు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు భారతదేశంలో ఇప్పుడు మనం జనరల్గా కొంతమంది ఏమనుకుంటారంటే అంబేద్కర్ గారు కేవలం దళితులకి, ఒక వర్గాలకు మాత్రమే ఈయన గొప్ప వ్యక్తి అనుకుంటారు. కానీ చాలా తప్పు. ఈరోజు
భారత ప్రధానమంత్రి కాడి నుంచి మన వాకాడు సర్పంచ్ వరకు వీరందరూ కూడా అంబేద్కర్ గారి దయ వల్లనే ఈరోజు ఆ పదవుల్లో కొనసాగుతున్నారు. గతంలో కొంతమంది ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు ఎవరికి ఓటు ఇవ్వాలనే దానికోసం కొన్ని నియమాలు ఏర్పరచుకున్నారు. దాంట్లో ఏంటంటే ఎక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఓటు ఇవ్వాలని ఒక ఆయన అన్నారు. తర్వాత ఎక్కువ ఎవరికైతే భూములు ఉంటాయో వారికి ఓటు ఇవ్వాలన్నారు. అగ్రకులాలకు ఓటు ఇవ్వాలన్నారు. కేవలం అంబేద్కర్ గారు మాత్రమే పోరాడి ఎవరైతే 18 సంవత్సరాలు నిండుతాయో యుక్త వయసుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టారు. దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటామనేది. వాకాడు మండల పరిధిలోని రావిగుంటపాళెం పంచాయతీలోని తీపులపొడి గ్రామానికి చెందిన బల్లి ప్రసాద్ కృష్ణమ్మ పూరి గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గత 4 రోజుల ముందు కాలిపోవడంతో ఇంట్లోని వస్తువులతో పాటు విద్యార్థి యొక్క విద్యా సామాగ్రి మంటల్లో కాలిపోవడంతో సమాచారం అందుకున్న ఎంపీడీఓ అన్నపూర్ణరావు స్పందించి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ స్ఫూర్తితో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం కావడంతో ఆ విద్యార్థికి ఎంపీడీఓ విద్యా సామాగ్రితో పాటు యూనిఫామ్ బట్టలు అందించారు. ఏడాది పాటు ఆ విద్యార్థికి అవసరమయ్యే అన్ని రకాల ఖర్చులు భరిస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులు ఎంపీడీఓకి కృతజ్ఞతలు తెలిపారు. పాస్ కూడా నేనే ఇస్తాను. అమ్మాయితో జాగ్రత్త పంచాయతీ టేపల్పూడిలో బల్లి ఇష్టమ్మ ప్రసాద్ సంబంధించినటువంటి పూరిళ్ళు గత 4-5 రోజుల క్రితం కాలిపోవడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా అది నా దృష్టికి వచ్చినప్పుడు మా బాబు 10th క్లాస్ అవుతున్నాడు. తన పుస్తకాలు కానీ ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలిపోయి బట్టలు లేకుండా వాళ్ళు రోడ్డును పడ్డారని మీడియా మిత్రుల ద్వారా తెలిసిన వెంటనే ఆ అబ్బాయికి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ 10th క్లాస్ అయ్యేంత వరకు అతనికి సంబంధించినటువంటి బస్ పాస్ కూడా నేనే తీస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అబ్బాయికి బట్టలు కూడా ఇస్తాము. వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకి ఇల్లు శాశ్వత గృహ నిర్మాణం చేసే కార్యక్రమం కూడా చేపడతాం. ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో ఆయన ఒకటే చెప్తారు, మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా ఉద్యోగాలు వచ్చింది కాబట్టి పేద ప్రజల్ని గమనిస్తానండి, వాళ్ళ ఎడల ప్రేమ కలిగి నిజాయితీ ఉండని చెప్పి అనేక సార్లు మన స్థానిక శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు చెప్తున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆ అబ్బాయికి కావాల్సినటువంటి పుస్తకాలన్నీ అందజేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో అబ్బాయికి చదువుకోవడానికి ఎలాంటి సహాయ కావాలన్నా కానీ నేను చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామంలో శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథస్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకుని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ఆలయ శిఖర దీప దర్శనం, పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన కాండ్ర నరసారెడ్డి, అశోక్ రెడ్డి సోదరులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జానకి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. वंदे सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती वहंदे सर्वात्मसाजिये शरण्ये अंबिकानाथाय नमः श्रीकंठाय नमः भक्तवत्सलाय नमः అభిషేకం వేదికలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. నమః శంకర పార్వతీభ్యాం హర హర మహాదేవ శంభో భావే దీర్ఘమాయుః విశ్వనాథ స్వామి దేవత అక్షంత దివ్య సంపత్తి సిఆర్ న్యూస్ తో మనబోలు మండల తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్.